మీరైతే క్వశ్చన్ అయితే చూడొచ్చు. ఫైండ్ ది కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 0.5 విత్ రెస్పెక్ట్ టు ది సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 2. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది 2 మార్క్స్కి. 2 మార్క్స్ ఇది ఇంపార్టెంట్ విఎస్ఏక్యూ. మీరైతే ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో చూసినాక మీరు ఈ ఎస్ఏక్యూ జస్ట్ 1 మినిట్లో అయితే సాల్వ్ చేసేస్తారు. ఫస్ట్ మీరైతే p0,5 వేసుకోవాలి. ముందు గివెన్ దట్ రాసుకుందాం. రాసుకున్నాక p0,5 అండ్ s ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. తర్వాత మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నప్పుడు ఒక ఫార్ములా అయితే వెళ్తుంది బయటికి. ఆ ఫార్ములా ఏం తెలుసా? x ఇంటూ x1 ప్లస్ y ఇంటూ y1 ప్లస్ g/2 x ప్లస్ x1 ప్లస్ f/2 y ప్లస్ y1 ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంతే. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. మీరైతే ఎగ్జామ్లో అయితే చాలా మంచిగా మెన్షన్ చేయాలి. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఇదని మంచిగా మెన్షన్ చేస్తే మీకు ఫార్ములాకే 1 మార్క్ ఇస్తారు. ఇంకా మిగతా స్టెప్స్ మీరు చేస్తే ఇక ఈజీగా 2 మార్క్స్ అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఎట్లా ఉండాలి లెంతీ అయితే మీరు ఏమైనా వేసుకోరి. క్వశ్చన్లకి వెళ్ళి ఏదైనా ఆన్సర్ ఏదో ఒక దిద్దుకొని ఆన్సర్ అయితే జర పెద్దగా ఉండేటట్టు ఉండాలి, మంచిగా ఉండాలి. x ఇంటూ x1 అంటే ఇది x1 y1 x ఇంటూ x1 0 ప్లస్ y ఇంటూ y1 ఎంత ఇక్కడ 5 ప్లస్ g/2 మైనస్ 5 ఉంది కదా, మైనస్ 5/2 x ప్లస్ 0 x1 అంటే 0 ప్లస్ g/2 అంటే ప్లస్ 4/2 y ప్లస్ 5 ప్లస్ c ఇక్కడ మైనస్ 2 ఉంది, మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0. x ఇంటూ 0 y ఇంటూ 5y మైనస్ 5/2 x వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 0 అవుతుంది. 5 మైనస్ 5/2 x వస్తుంది. దాని తర్వాత 2 4/2 అంటే ఏంది 2y ప్లస్ 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 5/2 x ముందు రాసుకుని 5y ప్లస్ 2y అంటే 7y 10 మైనస్ 2 9 సారీ 8 వస్తుంది. దాని తర్వాత ఎల్సిఎం చేసుకోవాలి. మైనస్ 5x రాసుకొని ప్లస్ 2 ఇంటూ 7 14 8 to the 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2 అటు పోతే 0 అవుతుంది. 0 అయిందా? 2 ఇటు తీసుకోతే 0 అవుతుంది. మనం మైనస్ కామన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఇది పాజిటివ్ ఉండాలి. సరేనా? పాజిటివ్ ఉండడానికే ఇప్పుడైతే మనం మైనస్ అయితే కామన్ తీసుకున్నాం. మైనస్ కామన్ తీసుకుంటే 5x మైనస్ 14y మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. టోటల్ మనకు ఆన్సర్ అయితే ఇది అవుతుంది 14y మైనస్ 16 0. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి.